ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అప్పటికే మోషే గారు ప్రవక్తగా చెబుతున్నప్పుడు, లాజరు గారు లాగా బ్రతికితేనే పరదేశులు నెమ్మది పొందు స్థలానికి వెళతారు, ఇదిగో ధనవంతులాగా బ్రతికితే నెమ్మది పొందు స్థలాన్ని విడిచి అగ్నిగుండంలో యాతన పడటానికి వెళ్ళిపోతారు. దీన్ని బట్టి ఆలోచించండి. అంటే నరకానికి ఎవరు వెళ్ళిపోతారని దేవుడు చెప్పాడంటే, తరతరాలలో వంశాలలో కుటుంబాల నుంచి ఎవరు వచ్చినా, ఎంత గొప్పవాడైనా, ఎంత ఆస్తున్నా, ఎన్ని కోట్లు ఉన్నా, నీకు తినడానికి తిండి లేకపోయినా, శరీరం తల మొదలుకొని పాదాల వరకు రోగాలతో బాధపడుతున్న భక్తులు బ్రతికినట్లుగా బ్రతికితేనే తప్ప పరలోకానికి వెళ్ళము. అలాంటి జీవితాలు లేకోకుండా ప్రతి ఆదివారం వాక్యాన్ని వినిపిస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? బుద్ధి రావడానికి. ఏది ఎక్కడొచ్చింది చెప్పండి? నేను మారకపోతే మీరు తింటారు, మీరు మారకపోతే నేను తింటాను. నువ్వెవడు నన్ను అంటాకంటే ఇంకెవడు బుద్ధి చెప్తాడు? ఒరే, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నావు, ఇన్ని సంవత్సరాలుగా వింటున్నావు, ఇంత వయసు వచ్చింది, మా మామగా 86 ఏళ్ళు వచ్చినాయి, నీ బ్రతుకు మారలేదు, మారు మామ అంటే నామే తిరగబడుతుంది. అంటే వయసు మీద పడినా కూడా నమ్మి చెప్పే మాటలు ఉండవు. ఎందుకు ఉండవు అనేది ఆలోచించగలిగితే, ఆమె ఎవరి కాలం నుండి వృద్ధాప్యం వరకు నిజమైన వాక్యాన్ని గ్రహించలేదు కాబట్టి ఆ గ్రహింపు ఆవిడికి రాదండి. ఇలాంటి మాటలు ఇప్పుడు నేను చెబుతున్నా కూడా నిజమే కదా. అది ఆమె గర్భాన్ని ఎంతమంది మనవాళ్ళ కొడుకులు పుట్టించాడు, 4 పిల్లలను సుమారుగా అంతమందిని ఆయనకు పుట్టిస్తే, ఎంతమందిలో ఇదిగో నా మనవడు దేవుడు పనిలో ఉన్నాడు, వీడిని దేవుడు హెచ్చించాడు కదా అనే మనసానికి ఎవరు వస్తుందా? రాదండి. ఎవరికి వస్తుందయ్యా మనసు అంటే, ఆమె బ్రతికితేనే నా మనవుడు దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. ఆమె బ్రతకలేదనుకో, ఆమె మనవుడు ఎంత గొప్పవాడైనా, ఎన్ని కోట్లు సంపాదించినా, కడుపు బీదగా ఉండి అడుపు తింటున్నా కూడా ఏమీ అనిపించదు. ఎందుకని? దేవునిలో లేదు కాబట్టి. అదే దేవుడిలో ఉన్న హేమాను దేవుడు ఏమన్నాడు? హేమానును గొప్ప చేయడానికే 17 మంది పిల్లలు. ఈ రోజు వంశములో ఎంతమంది పిల్లలు వచ్చినా ఏది గొప్ప సంతతి? నీ వంశంలో, నా వంశంలో ఎంతమంది పిల్లలు మనకు వస్తున్నా దేవుణ్ణి గొప్ప చేసే పిల్లలు ఉన్నారు. సేవకులు లేచారండి, ధనాన్ని అంతా ఇస్తున్నారు, దేవుడి కొరకు ఉన్నామంటే సత్యములో ఉన్నామా లేదా? ఓకే, సేవ చేస్తున్న బాగుంది. ఏర్పరిచిన వారిని సైతం కూడా అపవాదు మోసం చేసి ఆ క్రియలను తెలుసుకుని బ్రతకగలుగుతున్నావా లేదా? అలా బ్రతకకపోతే ఎన్ని సంవత్సరాలు సేవలో ఉన్నా కూడా నిష్ప్రయోజనం. హేమాను లాంటి మనస్సు ఉండాలి. అప్పటికే ధర్మశాస్త్రంలో ఉన్న మాటలను, ఆజ్ఞను అనుసరిస్తూ బ్రతికిన ఆయనే అలా బ్రతికాడు. ఎప్పటికీ 66 పత్రికలు ముగింపబడి, ఇదిగో పరిశీలించండి, అనుభవం సంపాదించండి. అబద్ధ బోధకులు ఉంటారు, అబద్ధ ఆలోచనలు చెబుతారు, ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేసేస్తారు. సత్యములో అనుభవం ఉండాలనే దేవుడు ఇన్ని మాటలు చెబుతున్నా మనకు అర్థం కాకపోతే ఎవడు కాపాడతాడు? మనం చెప్పండి, ఎవరు కాపాడతాడు? అందుకని ఈరోజు మన వంశంలో, మన కుటుంబాలలో దేవుని కొరకు బ్రతుకుతున్న వాడు ఎదిగినా కూడా గొప్ప సంగతి అనేది ఉండదండి. ఆ రోజు యేసుక్రీస్తు గారు ఆయనే చివరి ప్రవక్త. ఆయనే ఉన్నారు తెలుసా? ప్రవక్త తన ఇంటను తన ఊరిని గనుడు కాడు అంటే హేళన చేస్తారు. ఆయన తర్వాత ప్రవక్తలు లేరు. సువార్థికులు, సేవకులు అంతే. ప్రవక్త ఆయనే చివరి ప్రవక్త. అపోస్తులు దేవుడి ఆలోచనలో బ్రతికిన వారు. 2వ కొరింథీ పత్రిక 11:14-15 వచనంలో అపోస్తులు కూడా వారు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో వాక్యపు ఆలోచనలో బ్రతకపోకుండా దేవుడి ఆలోచనలో బ్రతికేవారు ఎవరుంటారు అనేది ఆయన చెబుతున్న మాటలు ఆలోచించగలిగింది. ఇదిగో ఎంత మేము ప్రకటన చేస్తున్నాం, ఎంత వాక్యాలు చేస్తున్నాం, అపోస్తులుగా మేము బ్రతుకుతున్నాం. ఇలాంటి బ్రతుకులు మేముండగా మీరేం చేస్తారనేది ఆలోచిస్తూ చూడండి. 13, 14, 15 చూడగలిగితే, ఏమనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారి నుండి దొంగ అపోస్తులను, మోసగాండ్రులను పనివారులై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులు, నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారు అంతము కలుగును. లోకములో అంతం కలుగుతండి.
వాక్యాన్ని పేరు చెప్పి కోట్లు సంపాదించేవాడు కోట్లు సంపాదించుకుని బ్రతుకుతూనే పోతాడు. కోట్లు లేకపోయినా, తిండి లేకపోయినా, కుటుంబంలో భార్య సహకరించకపోయినా, భర్త సహకరించకపోయినా, పిల్లలు సహకరించకపోయినా, వంశంలో ఎవరో బ్రతికేవాడు లేకపోయినా, దేవుడి కొరకు బ్రతకడానికి నువ్వు నేను నిలబడితే అప్పుడు దేవుడు మన జీవితంలో మనల్ని గొప్ప చేస్తాడు. ఇది ఎలా అర్థమవుతుంది అనేది ఆలోచించగలిగితే, అపోస్తులుగా మేము బ్రతుకుతున్నాం, మాయము కాకోకుండా ఆకాశంలో నుండి ఒక దేవదూత దిగిన మరి ఏ ఒక్కడు వచ్చినా గలతీయులారా మిమ్మల్ని భ్రమ పెట్టినట్లుగా మీరు తిరిగిపోకండి. వీళ్ళు ఎవరై అంటే ఇది ఆశ్చర్యము కాదు, సాతాను వెలుగుదూత వేషము ధరించుకుని దొంగ అపోస్తులుగా, దొంగ సువార్తికులుగా, దొంగ ప్రవక్తలుగా నాశనాన్ని ఈరోజు ప్రపంచంలో చూపిస్తుంది. ప్రవక్తను పెట్టుకోవడానికి ఎవరికి రైట్స్ లేవు, అపోస్తులను పెట్టుకోవడానికి ఎవరికి రైట్స్ లేవు. వీళ్ళందరూ ఎవరై అంటే దొంగ అపోస్తులను, దొంగ ప్రవక్తలను. చివరి ప్రవక్త క్రీస్తు వారే. ఆ తర్వాత అపోస్తులు 12 మంది తర్వాత దేవుడు పౌలు గారిని వేడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళే మిగిలిన వాడు ఎవడు అపోస్తులు అనడానికి అవకాశం లేదు. ఎవరు అనుకుంటున్నారు అపోస్తులు ప్రవక్తలు అంటే? జరిగేది జరగబోయేది చెప్పేవాడు. ఎవడు చెప్తాడు? ఇప్పుడు ఎవడు చెబుతాడు, ఏం చెబుతాడు అనేది ఆలోచించగలిగితే, ఇదిగో దర్శనాల పేరిట, అబద్ధ బోధల పేరిట ఇది జరుగుతుంది, అది జరుగుతుందని మోసపు క్రియలు జరుగుతున్నాయి. ఏమర్థమైంది చెప్పండి? అదే భక్తి అనుకుని, అదే జీవితం అనుకుని నువ్వు చచ్చే వరకు బ్రతికిన నా కుటుంబంలో, నా వంశంలో ఎంతమంది సేవ చేస్తున్నారు అనుకున్నా నిష్ప్రయోజనం. బతికున్నగా వాళ్ళకి నాశనం రాదు, మరణించిన వెంటనే వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు. వారి క్రియలు వారికి అంతము వరకు నాశనాన్ని రప్పిస్తాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇలాంటి జీవితాల మధ్య, ఎన్నో నాశనకరమైన బోధల మధ్య ఏం నేర్చుకుంటున్నాం? ఇదిగో వాక్యం వినబడుతున్నప్పుడు కనీసం వినబడిన వారు పోయిన వారం నుండి ఈ వారం వరకు పాపం చేయకోకుండా బలలో చేయండి అని దేవుడు చెబుతుంటే ఏదో పరిశుద్ధుల్లాగా ప్రతి ఒక్కరు బల తీసుకుని వెళ్ళిపోతున్నామే తప్ప